తెలంగాణ అనే మాటతో మమేకమైపోయిన వ్యక్తి శక్తి కేసీఆర్. తెలంగాణ అన్న మాటను తన శ్వాసగా మార్చుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్రయత్నంగా వచ్చే పేరు కేసీఆర్. 14 ఏళ్ల కిందట ఉద్యమానికి బీజాలేసి ఆ ఉద్యమ లక్ష్యాన్ని చేరి బంగారు తెలంగాణ ధ్యేయంగా దూసుకెళ్తున్న జన నాయకుడు ఆయన. తెలంగాణ ఉద్యమానికి కాదు, నవ తెలంగాణ ప్రస్థానానికి కూడా కేసీఆరే కర్త కర్మ క్రియ. ఉద్యమం అంటే ఎలుగెత్తి నినదించడం కాదు. ఉద్యమం అంటే ఓ 10 మందిని నడిపించడం కాదు, యావత్ జాతిని మేల్కొల్పడం. అది ఒక్క రక్తపు చుక్క చిందకుండా తన ఆశయ సాధనకు ప్రజలందరినీ సమాయత్తం చేయడం. ఎన్నో ఉద్యమాలు చరిత్ర పుటల్ని నింపేశాయి. వాటిలో కొన్ని రక్తాధ్యాయాలు రాస్తే మరికొన్ని శాంతి మార్గంలో లక్ష్యం చేరాయి. స్వాతంత్ర పోరాటంలోనూ అతి మితవాదుల లక్ష్యం ఒకటే అయినా దారులే వేరుగా ఉంటాయి. ఆ దారిని ఎంచుకోవడంలోనే నాయకుడి నైజం తెలిసి వస్తుంది. అదే బాటలో తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్. తాను పోరాటం చేపట్టిన 13 ఏళ్లలోనే లక్ష్యాన్ని చేరిన అరుదైన నాయకుడైన. ఉద్యమమే కాదు, నవ తెలంగాణ నిర్మాణ బాధ్యతలను భుజానకెత్తుకుని బంగారు తెలంగాణ వైపు పరుగులు తీస్తోన్న నాయకుడైన. 2001 ఏప్రిల్ 27 హైదరాబాద్ జలదృశ్యంలో కేసీఆర్ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన రాష్ట్ర రాజకీయాలను ఇంతలా మార్చేస్తుందని ఎవరూ అనుకోలేదు. అప్పటికే దశాబ్ద కాలానికి పైగా టీడీపీలో కీలక స్థానాల్లో ఉన్న నాయకుడు తన ప్రజల ఆకాంక్షల కోసం పదవుల్ని కూడా వదిలేసి నినదించినప్పుడు ఆ పొలికేక ఉద్యమానికి కొత్త ఊపిరులుదుతుందని ఎవరూ అనుకోలేదు. తనకు రాజకీయాల్లో తొలి అడుగుపడింది అన్నగారి వెంటే అయినా ఆయన కేబినెట్ లో మంత్రిగా వెలిగిన ఆ తర్వాత చంద్రబాబు హయాంలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన మనసులో ఏదో మూల ఓ వెలితి. తన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అడుగులేస్తున్నానా అన్న ఓ మీమాంస ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ ఆలోచన నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర చరిత్రనే మార్చేసింది. అక్కడి నుంచి 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే జన నాయకుడిగా కేసీఆర్ చేస్తోన్న ప్రసంగం ఈ జాతిలో నవోత్తేజాన్ని నింపుతోంది. బంగారు తెలంగాణ లక్ష్యం మరెంతో దూరంలో లేదన్న భరోసా కల్పిస్తోంది. తాను ఉద్యమ సారథిని అయినా ఆ ఉద్యమానికి పోరాటానికి ప్రాణం పంచింది కార్యకర్తలు, అమరవీరులు, ప్రజలేనంటూ కేసీఆర్ నోట పలికిన మాట తెలంగాణ ప్రజల గుండెల్లో కొండంత భరోసా నింపింది. తెలంగాణ బాధ నీకేం తెలుసు? ఎన్నేళ్ళు మేము కష్టపడ్డామో, ఎంతమంది మేము చచ్చిపోయినామో, ఎన్ని నిరాహార దీక్షలు పట్టామో, మా అవస్థ నీకేమైనా తెలుసా? వాళ్ళ పీరియడ్లో ఎన్నడూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్నభూమి పెట్టాలని ఆలోచన రాలే. మన ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు, నేను కూడా సన్నగానే ఉంటా. దొడ్డు దొరలకు రాలే బుద్ధి. కానీ మా ఈటెల రాజేందర్ గారు నాకు చెప్పిండ్రు, అన్నా నేను కూడా స్వయంగా హాస్టల్ నుండి చదువుకున్నా, మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ప్రభుత్వం మన పిల్లలకు సన్న బియ్యం పెడదామంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకు రాజేందర్, ఈ రోజే పోయి శాంక్షన్ చేయమని చెప్తే ఆ రోజే జీవో ఇష్యూ చేసిండు. సరిగ్గా 14 ఏళ్లు ఒక వ్యక్తి ఆకాంక్షను ఆచరణ సాధ్యం అని నిరూపించడానికి, సరిగ్గా 14 ఏళ్లు 4 కోట్ల మంది ఆకాంక్షను నిజం చేయడానికి, సరిగ్గా 14 ఏళ్లు దశాబ్దాల అణిచివేతను బద్దలు కొట్టి తన జనులకు జవజీవాల స్వేచ్ఛా వాయువుల్ని అందించడానికి. అవును, కేసీఆర్ ఓ విజేత. ఎన్నికల్లో గెలిచి కాదు, తన పోరాట బాటతో, తన పదునైన మాటతో జనుల మనసులు గెలిచిన విజేత. పోరాట బాటలో అడుగులేస్తున్నప్పుడు ఆయన దూకుడు అడ్డుకోవడానికి ప్రత్యర్థులు చెయ్యని ప్రయత్నాలు లేవు, వెయ్యని రాజకీయ ఎత్తుగడలు లేవు, పన్నని కుట్రలు లేవు. అయినా ఒకే ఒక్కడు ఉద్యమ సారథిగా గెలిచాడు, జనుల మనసు గెలిచి నాయకుడిగా నిలిచాడు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఏదైతే జెండా ఎత్తి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారో ఖచ్చితంగా అదే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మలుపుగా మేము భావిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడి ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశిస్తూ ఉన్నారు కాబట్టి, కోరుకుంటా ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా తమ పార్టీలు చేసినటువంటి దుర్మార్గాలను చూస్తూ ఊరుకోలేక టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమం ఆనాడు టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు, టీఆర్ఎస్ ఆవిర్భావానికి తర్వాత అన్నంతగా విభజన రేఖ గీసేంతగా అడుగులేశారు కేసీఆర్.
2003లో వరంగల్లో టీఆర్ఎస్ జైత్రయాత్ర ఉద్యమ చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. 15 లక్షల మందితో దిక్కులు పిక్కటిల్లేలా చేసిన జై తెలంగాణ నినాదం అప్పట్లోనే హస్తినాపురిలో ప్రతిధ్వనించింది. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో తన గళం వినిపించారు. ఉద్యమం కోసం పదవిని కూడా తృణప్రాయంగా వదిలి కూటమిని వీడారు. ఉప ఎన్నికల్లోనూ సెంటిమెంట్ బలాన్ని, ఉద్యమ గళాన్ని రుచి చూపించారు. అలా చినుకు చినుకు వరదైనట్టు తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఉద్యమమే ఊపిరిగా నడిచారు. ఆ క్రమంలో పదవుల్ని తృణప్రాయంగా విడిచిపెట్టి ఉద్యమ బాటలో నినదించారు. ఈ లక్ష్య సాధనలో కొందరు పార్టీని విడిపోయారు, మరికొందరు వెన్నుపోట్లకు ప్రయత్నించారు. ప్రత్యర్థులు కుట్రలు పన్నారు. కానీ కేసీఆర్ నమ్మకం మాత్రం చెక్కుచెదరలేదు. తెలంగాణ ఇవ్వబోమని తేల్చి చెప్పిన వారినే తెలంగాణకు అనుకూలంగా ఒప్పించారు. అందరితోనూ అవుననిపించి రాష్ట్రాన్ని దక్కించుకున్నారు. తన రాజకీయ చతురత, పోరాట పటిమ, చెక్కుచెదరని ఉక్కు సంకల్పంతో 4 కోట్ల మంది ఆకాంక్షను సాకారం చేసిన ఒకే ఒక్కడు కేసీఆర్. ఈ ఒక్కడు ఉప్పెనలా ఎలా మారాడు? చిరకాల స్వప్నాన్ని ఎలా సాకారం చేశాడు? బ్రేక్ తర్వాత చూద్దాం.